వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కౌంటింగ్ ఏర్పాట్లకు సిద్ధం చేసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. నంద్యాల జిల్లాలోని 2 గ్రామాల్లో అతిసార వ్యాధితో అస్వస్థత. నంద్యాల జిల్లాలో టీబీ నివారణకు బీసీజీ వ్యాక్సినేషన్ ప్రారంభం. లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన డిఎంహెచ్ఓ. నంద్యాల జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలలో మహిళలే గెలుపు నిర్దేశకులు. పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అవసరమైన ఏర్పాటు సిద్ధం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు రిటర్నింగ్ అధికారులు సంబంధిత నోడల్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని ఆయన ఛాంబర్ లో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ వచ్చే నెల 4వ తేదీన ఆర్జీఎం, శాంతిరాం ఇంజనీరింగ్ కాలేజీలలో నిర్వహించే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అవసరమైన ఏర్పాటు సిద్ధం చేసుకోవాలని రిటర్నింగ్ సంబంధిత నోడల్ అధికారులను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాల మేరకు ఓటింగ్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి ఓటింగ్ టేబుల్ వద్ద సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్ ఉండాలని, ఇందుకు సంబంధించి 760 మంది సిబ్బంది అవసరం అవుతారని, ఆ మేరకు సిబ్బందిని సిద్ధం చేయాలని మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ నోడల్ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. క్యూఆర్ కోడ్ రీడర్, పిజియన్ హోల్ డ్రమ్స్, వివి పిజియన్ హోల్స్ తదితర స్టేషనరీ సామాగ్రిని సమకూర్చాలని మెటీరియల్ మేనేజ్మెంట్ నోడల్ అధికారిని ఆదేశించారు. కౌంటింగ్ సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు మెటీరియల్ ను సిద్ధం చేసుకోవాలని ట్రైనింగ్ నోడల్ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయిన తరువాతనే ఈవీఎంల లెక్కింపు ప్రారంభించాలన్నారు. అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని, ఆ మేరకు ఏర్పాటు సిద్ధం చేసుకోవాలని రిటర్నింగ్ అధికారులను సూచించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ పద్మజ, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, సంబంధిత నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా బండాత్మకూరు మండలం ఎర్రగుంట్ల గ్రామంలో, అలాగే బనగనపల్లె మండలం రామతీర్థం గ్రామంలో అతిసార వ్యాధితో ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. వీరు నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరాముడు పర్యవేక్షణలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, త్వరలో అందరూ కోలుకుంటారని తెలిపారు. ఈ మేరకు అతిసార వ్యాధితో బాధపడుతున్న రోగులను శ్రీశైలం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త శిల్పా భువనేశ్వరరెడ్డి పరామర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ బండాత్మకూరు మండలంలోని ఎర్రగుంట్ల గ్రామంలో ఉన్న ఆర్ఓ ప్లాంట్ నుండి వచ్చిన నీరు, అలాగే గ్రామంలోని బోర్ వాటర్ త్రాగడం వల్ల అతిసార వ్యాధి సోకినట్లు అనుమానం ఉందని, పంచాయతీరాజ్ శాఖ ద్వారా వెంటనే గ్రామంలో వ్యాధి ప్రబలకుండా త్రాగునీటి ట్యాంకుల ద్వారా ఆర్డబ్ల్యూ శాఖ అధికారులు నీటిని అందజేస్తున్నారని తెలిపారు. ఇప్పటికీ పరిస్థితి నిలకడగా ఉందని, ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని, అలాగే గ్రామంలో ప్రత్యేక మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి వైద్య సిబ్బందితో అన్ని వైద్య సేవలను అందుబాటులో ఉంచామన్నారు. శిల్పా భువనేశ్వరరెడ్డి మాట్లాడుతూ గ్రామస్తులకు అతిసార వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆదేశాల మేరకు వ్యాధి సోకిన బాధితులను సందర్శించి పరిస్థితిని సమీక్షించి తగు చర్యలను చేపట్టేందుకు కృషి చేయడం జరిగిందన్నారు. పరిస్థితి అదుపులో ఉందని, ఎటువంటి ఇబ్బంది లేదని తెలిపారు.
నంద్యాల జిల్లాలోని బండాత్పూర్ మండలము ఎర్రగుంట్ల గ్రామంలో రాత్రి నుంచి అతిసార వ్యాధి నుంచి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇందులో భాగంగా దాదాపు ఇప్పటిదాకానే వెళ్ళొచ్చే గ్రామానికి 14 మందికి ఈ వ్యాధి సోకింది. అందులో ఇక్కడ దాదాపుగా జీజీహెచ్ నంద్యాల హాస్పిటల్లో 11 మంది అడ్మిట్ అయ్యారు. అందరూ బాగానే ఉంది, పరిస్థితి బాగానే ఉంది. ఒకరికి మాత్రం కొద్దిగా బాగాలేదు. డాక్టర్లు అందరూ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అలాగే గ్రామంలో తీసుకుంటే మామూలుగా 2 మినరల్ వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఒక మినరల్ ప్లాంట్ నుంచి కొంత ఏరియా ఉన్న భాగంలో కొంతమంది బీసీ కాలనీలో ఎక్కువ మంది ఆ ఏరియా నుంచి కేసెస్ ఎక్కువ వచ్చాయి. కాబట్టి మా అనుమానం ఏమంటే వీటి మినరల్ ప్లాంట్ ఒకటి ప్రాబ్లం ఉన్నట్టుంది. అది క్లీన్ చేసేసి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా మళ్ళీ స్టాప్ చేసి వాటర్ వాడుకోకుండా ట్యాంకుల ద్వారా సప్లై అని చెప్పాము. అలాగే అక్కడ ఇంకొక బోర్ నుంచి డైరెక్ట్గా పంపింగ్ సిస్టమ్ ఒకటి ఉంది. అది డొమెస్టిక్ పర్పస్, నాట్ ఫర్ డ్రింకింగ్ పర్పస్ వాడుతూ ఉన్నారు. దాన్ని కూడా పైప్ లైన్లు లీకేజ్ అయిన కొన్ని చోట్ల డ్రైనేజ్లో పోతూ ఉన్నాయి. కాబట్టి అవి కూడా ఇమీడియట్గా రెక్టిఫై చేయడానికి పంచాయత్ సెక్రటరీ తరఫున SCRW తరఫున వచ్చారు. వారు కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. సో వైద్య ఆరోగ్య తరఫున అక్కడ టీం క్యాంప్ ఏర్పాటు చేశాము. డాక్టర్లు, టీము, మెడిసిన్స్, ఎమర్జెన్సీ మెడిసిన్స్ అంతా అలర్ట్గా ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. అలాగే 108 అంబులెన్సెస్ కానీ ఇక్కడ జీజీహెచ్ నంద్యాల జనరల్ హాస్పిటల్లో కూడా డాక్టర్లను అలర్ట్ చేశాము. ఎటువంటి కేసు వచ్చినా టేకప్ చేసుకొని ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుని సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం అయితే పరిస్థితి అదుపులో ఉంది. ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 24 అవర్స్ టీమ్స్ పనిచేస్తూ ఉన్నాయి. గ్రామంలో ఉండి డాక్టర్స్ రౌండ్ ద క్లాక్ పనిచేస్తారు. అలాగే వాటర్ కూడా ఇమీడియట్గా వాటర్ స్టాప్ చేసి ట్యాంకుల ద్వారా, ప్రత్యేక ట్యాంకుల ద్వారా వాటర్ సప్లై చేయడానికి SCRWగా సమర్థించారు. బండాత్పూర్లో ఎర్రగుంట్ల గ్రామంలో నిన్నటి నుంచి ఈ యొక్క వాటర్ కంటామినేషన్ కావచ్చు, ఏదైనా కానీ ఈ యొక్క మోషన్స్, వామిటింగ్స్ కావడం వల్ల గవర్నమెంట్ హాస్పిటల్ దాదాపు 20 మంది దాకా జాయిన్ కావడం జరిగింది. మాకు తెలిసిన వెంటనే ఇక్కడ రావడం DMHO గారు, డాక్టర్ గారు అందరూ కూడా చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఎవరికి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఆ గ్రామంలో కూడా DMHO గారు, RWS SC గారు అందరూ కూడా పర్యటించడం జరిగింది. మేము కూడా మా శిల్పా చక్రపాణి గారి ఆదేశాల మేరకు మేము కూడా దగ్గర నుండి కూడా అందరికీ వైద్య సహకారం అందించడం అయితే, అలాగే డాక్టర్ సలహాలు, సూచనల మేరకు డాక్టర్స్ బాగా చెప్తున్నారు, అంటే చాలా బాగా చూసుకుంటా ఉన్నారు. ఎటువంటి దగ్గర నుంచి కూడా పరీక్ష చేయడం జరిగింది. మొదటిసారి అయితేనేమి అందరికీ కూడా చాలా బాగుంది, ఇబ్బంది ఏం లేదు. 2 గ్రామాల్లో నుంచి మరి అక్యూట్ గ్యాస్ట్రైటిస్తో ఒక 13 నుంచి 15 మంది పేషెంట్స్ అడ్మిట్ అవ్వడం జరిగింది. ప్రస్తుతానికైతే అందరి కండిషన్ స్టేబుల్గా ఉంది. అయితే ఒక 4-5గురికి క్రియాటిన్ వాల్యూస్ ఎక్కువ అవుతుండడం చూస్తున్నాము. అయితే ప్రస్తుతానికి ఎవరికి కూడా డయాలసిస్ అవసరం లేదు కాబట్టి ఇక్కడే ఉంచి అందరికీ వైద్యం చేస్తున్నాము. ఒకవేళ డయాలసిస్ అవసరమైతే మరి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ కూడా చూపించి ఆ తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా అప్రోచ్ అవ్వడానికి మరి వైద్యాధికారులు DMHO గారితో కూడా మరి సంప్రదిస్తూ ప్లాన్ చేస్తున్నాము. ప్రస్తుతం ఇంతవరకు అయితే మాత్రం ఉన్న అందరి పేషెంట్స్ కండిషన్ కూడా స్టేబుల్గా ఉంది. మరి రక్త పరీక్షలు రేపు కూడా రిపీట్ చేస్తాము. మరి ఎవరికైనా కిడ్నీ సమస్య ఏమైనా వచ్చినట్టయితే డయాలసిస్ కూడా ప్లాన్ చేస్తున్నాము. ప్రస్తుతానికైతే ఎవరికి కూడా డయాలసిస్ చేయాల్సినంత అవసరం లేదు. అందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు. నేను ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉండాలి ఉంటుంది. ఇక్కడ సడన్గా పేషెంట్స్ కొంచెం రామతీర్థము కొంత ఆ విలేజెస్ కపుల్ ఆఫ్ విలేజెస్ నుంచి సడన్గా అతిసార అంటే డైరియల్ డిసీజ్తో వచ్చినారు. సో అది కారణాలంటే పలు కారణాలు ఉండొచ్చు. అది కొన్ని అక్యూట్ డైరియా రీజన్స్ ఉండొచ్చు, క్రానిక్ డైరియా రీజన్స్ ఉండొచ్చు. ఆ రీజన్స్ ఏంటి అంటే కొంచెం వాటర్ వల్ల అయిండొచ్చు, అండ్ ఫుడ్స్ కొంచెం కంటామినేటెడ్ ఫుడ్ వల్ల కూడా అయిండొచ్చు. సో ఇది కొంచెం అది ఎవరైనా కొంచెం ఎంక్వైరీ చేసుకొని అది కొంచెం అక్కడ ఆ ఊరిలో కొంచెం వాటర్ ఎట్లా వస్తుంది, ఆ డ్రింకింగ్ వాటర్ పర్పస్ ఎలా ఉంటుంది అనేది కొంచెం సరి చూసుకుంటే బాగుంటుంది. అండ్ ఆల్సో ఇది డైరియా అనేది కొంచెం ఫుడ్స్ వల్ల కూడా అగ్రవేట్ కావచ్చు. అండ్ ఇంకోటి హీట్ స్ట్రోక్ వల్ల వచ్చినప్పుడు కూడా కొన్నిసార్లు ఈ డైరియా వల్ల డీహైడ్రేషన్ వచ్చి అది కొంచెం క్రానిక్ రీజన్స్గా కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఇవన్నీ కొంచెం పలుసార్లు ఆ విలేజెస్లో ఒకసారి చెక్ చేసుకొని వాటర్ లాగింగ్ కండిషన్స్ లేకుండా, ముట్టునీరు లాగింగ్ కండిషన్స్ లేకుండా, ఎక్కడన్నా నియర్ టు బోర్స్ ఏదన్నా ప్రాబ్లం ఉందా లేదా అని ఒకసారి పర్యవేక్షించుకొని ఒకసారి కరెక్ట్ చేసుకుంటే కొంచెం ప్రాబ్లం ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒక ఫ్యూ డేస్లో వాళ్ళకి కరెక్షన్ అయిపోతుంది. కొంచెం మరి క్రానిక్ డైరియా అయితే కొంచెం వీక్స్ పడుతుంది కరెక్షన్కి. బట్ మామూలుగా అక్యూట్ డైరియా రీజన్స్ వస్తే కొంచెం త్వరగానే ఒక కపుల్ ఆఫ్ డేస్ 2 డేస్లోనే కరెక్షన్ అవుతుంది. సో ఈ విధంగా కొంచెం జనాలంతా జాగ్రత్తగా ఉండాలి. ఏం లేదు సార్, వాటర్ నుంచే ప్రాబ్లం, లీకేజ్ చేసి పైపులు వస్తున్నాయి, వాంతులు బెదులవుతున్నాయి. 20 మంది జాబ్ చేసి వచ్చినాయి.
ఊరంతా అట్లా ఉందా పరిస్థితి? ఎరగుంటలో నీళ్ళ సమస్య సార్, కాలువ నీళ్ళ సమస్య, పైపు ఈ వల్ల వాంతులు బదులా వందలు ఊరంతా అట్లా ఉందా పరిస్థితి? 10 మంది దాచి వచ్చినారు. మామూలుగా రోజు చికెన్ వేరే వాటిలో మన తాగినారు, మళ్ళీ ఫిల్టర్ మళ్ళీ చేసినారు. అది ఏం జరిగిందో తెలియదు. అందులో చాలామంది అక్కడ ఎరువులోకి వేరే ఊరు రాలేదు. అందరికీ వాంతులు బదులా? వాంతులు తెలియదు. నీళ్ళు ఫాల్ట్ అందరూ వచ్చినాం, దండికి వచ్చినాం. ఎంతమంది వచ్చినారు? ఇది ఒక 5 మంది వచ్చినాయా, వేరే పక్కన పోయినా. ఎప్పుడు వచ్చినారు? మేము మొన్న వచ్చినాయా, 2 రోజులు అయిందా? అది మొన్న, అదే నిన్న కాకుండా 3 రోజులు. 3 రోజులు అయింది. ఏమన్నా అంటారు? అది నీళ్ళ ఫాల్ట్ అంటున్నారయ్యా. అక్కడ వచ్చినారు, డాక్టర్కి వచ్చినారా, సర్పంచ్ గారు చూపించారా, నీళ్ళదే ఏమైనా ఫాల్ట్ ఉందేమో చూపించారా. ఏమైతే ప్రాబ్లం ఏమి? అదే నీళ్లు బోరు అది లీకేజ్ లేదు, అది దానికోసము ఇంకా వచ్చిన డాక్టర్లే. ఆ నీళ్ళు తాగినాక ఏమైంది మీకు? వాంతులు, బేదులు, ఎక్కపోతున్నారు మనుషులు. మొత్తం ఎంతమంది? మొత్తం ఒక 20 మంది దాకా ఎక్కువ. 20 మంది దాకా? ఇంకా గ్లూకోజులు పెట్టాలి ఊళ్ళోనే. ఇక్కడ ఎంతమంది వచ్చినారు మీతో పాటు? ఇప్పుడు మేము ఒక 6 మంది ఉన్నాము. అక్కడ కర్నూలు అక్కడ ఉన్నారు. ఇంకా మళ్ళీ ఇంకా ఏమైనా ఇబ్బంది ఉందని ఇంకా జనాలకి సర్పంచ్ గారికి ఫోన్ చేసినారు. టీబీ నివారణకు నంద్యాల జిల్లాలో నేటి నుండి బీసీజీ వ్యాక్సినేషన్ అందించే కార్యక్రమాన్ని ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభించనున్నట్లు నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ పేర్కొన్నారు. 2025 నాటికి టీబీ వ్యాధిని పూర్తిగా నిర్మూలన చేసేందుకు, అలాగే కేసులను గణనీయంగా తగ్గించే లక్ష్యంతో 18 సంవత్సరాలు పైబడిన వయోజనులకు బీసీజీ టీకాలు అందించే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. క్షేత్రస్థాయిలో సచివాలయాల పరిధిలో సిహెచ్ఓ, ఏఎన్ఎంలు టీబీపై అవగాహన కల్పించి ఇప్పటికే సర్వే ద్వారా గుర్తించిన గత 5 సంవత్సరాలుగా టీబీకి చికిత్స తీసుకుంటున్న వారికి వివిధ రకాలుగా ఏర్పాటు చేసి కేటగిరీల వారీగా బీసీజీ టీకా వేస్తామన్నారు. ఈ టీకా పూర్తిగా సురక్షితమని, టీబీ వ్యాధి రాకుండా కాపాడుతుందని తెలిపారు. లబ్ధిదారులు తప్పకుండా వేయించుకోవాలని కోరారు. నంద్యాల జిల్లా పరిధిలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ నెల 13వ తేదీ జరిగిన ఎన్నికలలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఓటింగ్ లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నంద్యాల జిల్లాలో 82.9% ఓటర్లు పాల్గొన్నారు. మహిళలే గెలుపు నిర్దేశకులుగా మారారు. నంద్యాల పార్లమెంటులోని నియోజకవర్గాలలో గెలుపు ఎవరిదో చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోటెత్తడం జరిగింది. ఈ నేపథ్యంలో మహిళలే గెలుపును శాసించనున్నట్లు తేలడంతో ఉత్కంఠ రేపుతున్నది. బరిలో ఉన్న ప్రధాన అధికార పక్షం, ప్రతిపక్షం తమ అంచనాలతో గెలుపుపై ధీమాతో ఉన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల సర్వేలని పరిశీలిస్తే నంద్యాల పార్లమెంటులోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలైన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్లగడ్డ నియోజకవర్గంలో 2,26,076 మొత్తం ఓటర్లు ఉండగా పురుష ఓటర్లు 97,494 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషుల కంటే 98,082 మంది మహిళా ఓటర్లు ఓటింగ్ లో పాల్గొన్నారు. శ్రీశైలం నియోజకవర్గంలో 1,96,116 మంది మొత్తం ఓటర్లు ఉండగా 80,355 మంది పురుష ఓటర్లు ఓటింగ్ లో పాల్గొనగా 82,379 మంది మహిళా ఓటర్లు ఓటింగ్ లో పాల్గొన్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో 2,18,047 మంది మొత్తం ఓటర్లు ఉండగా 91,934 మంది పురుష ఓటర్లు ఓటింగ్ లో పాల్గొనగా 92,949 మంది మహిళా ఓటర్లు ఓటింగ్ లో పాల్గొన్నారు. నంద్యాల నియోజకవర్గంలో 2,70,938 మంది మొత్తం ఓటర్లు ఉండగా 99,744 మంది పురుష ఓటర్లు ఓటింగ్ లో పాల్గొనగా 1,05,391 మంది మహిళా ఓటర్లు ఓటింగ్ లో పాల్గొన్నారు. బనగానపల్లి నియోజకవర్గంలో 2,41,179 మంది మొత్తం ఓటర్లు ఉండగా 1,05,48 మంది పురుష ఓటర్లు ఓటింగ్ లో పాల్గొనగా 1,03,286 మంది మహిళా ఓటర్లు పాల్గొన్నారు. అలాగే డోన్ నియోజకవర్గంలో 2,20,351 మంది మొత్తం ఓటర్లు ఉండగా 93,763 మంది పురుష ఓటర్లు ఓటింగ్ లో పాల్గొనగా 94,372 మంది మహిళా ఓటర్లు ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇందులో అన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఓటింగ్ లో పాల్గొనడంతో
ఎన్నికల ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార పక్ష నాయకులు, మహిళలు ఓటింగ్ కు తరలి రావడంతో తమకు సానుకూలంగా ఉన్నట్లు అంచనాలు వేస్తున్నారు. పోలింగ్ శాతం పెంపు ఎవరికి గెలుపు వస్తుందో జూన్ నెల 4వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కౌంటింగ్ ఏర్పాట్లకు సిద్ధం చేసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. నంద్యాల జిల్లాలోని 2 గ్రామాల్లో అతిసార వ్యాధితో అస్వస్థత. నంద్యాల జిల్లాలో టీబీ నివారణకు బీసీజీ వ్యాక్సినేషన్ ప్రారంభం. లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన డిఎంహెచ్ఓ. నంద్యాల జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలలో మహిళలే గెలుపు నిర్దేశకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.